కుటుంబ వ్యాపారపు వారసత్వం. బియ్యం ద్వారంపూడి వాళ్ళ నాన్న దగ్గర నుంచి తనకొచ్చింది. ఆ బియ్యంలో తన తండ్రి కంటే ఎక్కువ సంపాదించి ఉండొచ్చును. అదే సందర్భంలో ఇప్పటికీ వ్యాపారం నడుస్తూనే ఉంది. వ్యాపారస్తుడు పెరిగే కొద్దీ సహజంగానే ఒక వ్యతిరేకత, దానికి సాక్ష్యం రాజకీయాలకు అతీతంగా ఉన్న అదాని చూసాం. అట్లాగే ఇవాళ రోజున రాజకీయ నాయకుడిగా కూడా ఉండటం ద్వారంపూడిని వేటాడుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా అయితే కనుక రాజకీయ విమర్శలకి రాజకీయంగా మాట్లాడుకోవచ్చు, కానీ వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైనటువంటి దాడి చేస్తున్నప్పుడు కావాల్సింది పరువు నష్టం దావా. ఇప్పుడు ద్వారంపూడి అందుకు ధైర్యం చేస్తారా, తెగిస్తారా? పరువు నష్టం అనేటటువంటిది ఏదైతే తన మీడియా మీదన మొన్ననే చెప్పుకొచ్చారు, మీడియా మీదన పరువు నష్టం దావా వేస్తాను. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ మాట చెప్తున్నారు, కానీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిత్వ హననాలు పెద్ద ఎత్తున మీడియాలో జరుగుతుంటే ఎవరూ ధైర్యం చేయట్లేదు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆ మీడియాతో పోరాటానికి సిద్ధం కావాలి, న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి. అలాంటి ధైర్యం లేదా ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి కరప్షన్ ఇష్యూస్ వాళ్ళకి తెలుసు కాబట్టి రేపు ఆ పరువు నష్టంలో ప్రాబ్లం అవుతుందని ఆగుతున్నారా? రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.